హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం సాంబార్ రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇవాళ మాకు ఒక స్పెషల్ ఉందన్నమాట. మామూలుగా తమిళనాడులో తిరుత్తని ఉంది, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడనమాట. ఆయన మా ఇంటి దేవుడు. అందుకని చెప్పేసి ఇవాళ కొంచెం స్పెషల్ ఆడికిత్తి కానీ ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకోసం అనేది నేను దేవుడి కోసం ఇలా సాంబార్ రైస్ అనేది ప్రిపేర్ చేశాను. ఇదే కాదు, పాయసము, వడ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇది మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట. ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకుంటే మనకు పప్పు రైస్ బాగా ఉడికిపోతుంది. ఫస్ట్ ఇలా ఆయిల్ వేసేసుకొని గీ బటరు ఏదైనా మీ ఆప్షనల్, అది ఏదైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఎందుకంటే సాంబార్ రైస్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ముందుగా జీడిపప్పులు వేయించి పక్కన తీసేసుకున్నాను. మనకి రైస్లో అంటే ఎక్కడో కలిసిపోతాయి కదా, అందుకని చెప్పేసి. ఇది నేనైతే క్యారెట్ అలాగే ముల్లంగి, టమోటాలు, అది ఏంటంటే సీమ వంకాయ అండి, అది వేసేసుకొని ఇంకా మీరు బెండకాయ కానీ ఇంకా మీ ఇష్టం ఏ వెజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చు మీరు. ఇలా సాల్టు పసుపు వేసేసి కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి. మనకు సాల్ట్ అది వేయడం వల్ల ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇలా మగ్గాక నేను వంకాయ ఏంటంటే లాస్ట్లో వేసుకున్నాను. అది కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటే మనకు బాగుంటుంది, మళ్ళీ అందులోనే బాగా కలిసిపోతుంది, అందుకని చెప్పేసి లాస్ట్లో వేసుకున్నాను. నేను ఆల్రెడీ రైసు కందిపప్పు కడిగేసి నీట్గా కాసేపు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న పప్పుని రైస్ని అందులో వేసేసి వీటన్నిటిని కూడా కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. నిజంగా ఈ ఫెస్టివల్ ఏంటంటే మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి మా ఇంటి దేవుడు కాబట్టి మేము ఇలా ఈరోజు పూజ చేసుకున్నాము, అందుకని కొంచెం స్పెషల్ అనమాట. ఇలా బాగా కలిపేసుకున్నాక అలాగే కారము, మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. అలాగే ధనియా పౌడర్, మీకు కావాలంటే సాంబార్ మసాలా, చాలా వరకు ఇంగువ వేసుకోండి. ఇంగువ నేను తీస్తున్నప్పుడు అది కింద జారిపోయింది, అందుకని చెప్పేసి ఇక్కడ నేను వేయట్లేదు, మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఈ గ్లాస్తో అయితే 1.5 రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. ఎందుకు ఇంత వాటర్ అంటే మనకు బాగా సాంబార్ రైస్ అనేది బాగా లిక్విడ్లా ఉండాలి, అప్పుడే మనకు బాగుంటుంది. లేకపోతే పప్పు అలాగే కొంచెం మనకు పలుకుల రైస్ అనేది అలా అయిపోతుంది. ఖచ్చితంగా నేను 1.5కి 6 గ్లాస్ వాటర్ పోసుకున్నాను, ఎందుకంటే పప్పు రైస్ కన్నిటికీ కలిపి పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు వాటర్ కూడా వేసేసి మొత్తం అంతా ఇక్కడ సాల్ట్ చెక్ చేసేసుకోండి. ఇలా చెక్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ రావాలి, ఎందుకంటే మనకు పప్పు కూడా ఉడకాలి కాబట్టి 3 విజిల్స్ కంపల్సరీ రావాలి. చూసారా, ఇలాగా 3 విజిల్స్ వచ్చేసింది. ఇలా బాగా మనకు కొంచెం ఇలా జారుగా ఉండాలి, కొంచెం ఆరినా కూడా గట్టిగా అయిపోకుండా, అప్పుడు బాగుంటుందన్నమాట. ఫైనల్గా దించేసుకొని జీడిపప్పులు వేసుకొని పైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్